హాయ్ అండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఒక డబ్బాలో పోసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవి. ఫస్ట్ మరమరాలు ఒక 2 కప్పుల వరకు తీసుకొని, ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి, ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని, ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని, వీటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పల్లీలు కూడా వేయించుకొని, పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఒక 7, 8 వరకు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోండి. అలాగే 4 కరివేపాకు రెమ్మలు కూడా వేయించుకోండి ఆయిల్‌లోనే. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్‌లోకి తీసుకొని అన్నీ ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా కూడా వేసుకొని, ఉప్పు, కారం బాగా కలిసేలా కలిపేసుకోండి ఇప్పుడు అన్నిటికీ. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఈ రెసిపీ మీరెలా ట్రై చేస్తారో నాకు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి.